హాయ్ అందరికీ. ఇవాళ మార్నింగే అయితే బాక్స్ కోసం అనేసి పప్పు చేసిన. మా సార్ బాక్స్ తీసుకెళ్తారు. ఇంకా లహన్వికి వచ్చేసేమో హాఫ్ డే స్కూలే కదా, స్నాక్స్ ఒకటే తీసుకెళ్తుంది. లంచ్ వరకు ఇంటికి వచ్చేస్తుంది. ఎలాగో ఫస్ట్ నుంచి లంచ్ వరకే వదిలేస్తున్నారు చిన్నగా ఉందనేసి. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి బాక్స్ కట్టేది ఉంటుంది. అయితే పప్పు మరీ చారులాగా చేయకుండా కొంచెం గట్టిగా చేసిన, మరీ గట్టిగా చేసినా కూడా తినరన్నట్లు అలా అనేసి కొంచెం లూజ్గానే చేసిన. పప్పు బాగా కారం కారం చేసి దాంతోపాటు పెరుగు, వెల్లుల్లి కారము, ఇంకా మామిడికాయ పచ్చడి అవన్నీ పెడితే బాక్స్ అయితే బాగా తినాలనిపిస్తుంది కదా. అసలు పప్పు వేసిన తర్వాత పప్పు బాగా స్పైసీగా చేసిన, అందుకే దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తే బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి పప్పు నెయ్యి కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందంట. నేనైతే చాలా తక్కువ నెయ్యి తినడము. మా సార్ చెప్తుంటారు నెయ్యి పప్పు బాగుంటుంది అనేసి. అందుకే నేనైతే నెయ్యి వేసి బాక్స్ కడుతున్నా. వేడి వేడి పప్పు మీద నెయ్యి వేసి ఇలా మూత పెట్టేసామనుకోండి, నెయ్యి స్మెల్ మొత్తం పప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. రైస్లో వేసి కలుపుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అసలు.